ప్రైజ్ ది లార్డ్. నేటి దినం వాగ్దానము. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 1 కొరింథీ 1 అధ్యాయము 9వ వచనము. మనము దేవుని కుటుంబంలో చేరిన వెంటనే మనం దేవునితో కాక క్రీస్తు శరీరమైన సంఘంలోని మిగతా విశ్వాసులతో కూడా నూతన సహవాసమును కలిగి ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఈ విషయంలో సహాయం చేస్తాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. కాబట్టి సహవాస కూడికలకు సాధ్యమైనంత వరకు వెళుతూ ఉండాలి. నా ఆత్మీయ జీవితంలో నేను ఎదుగుతూ ఉన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో వ్యక్తిగత సంబంధం ఎంతో అవసరమని గుర్తించాను. ఆ దేవుడు 3 వ్యక్తులుగా విశ్వాసులను జీవితాల్లో వివిధ కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసంను మీకందరికీ తోడయిండుగాక అని వ్రాసాడు. మన పరలోక తండ్రి ప్రేమకు ప్రతిరూపం. యేసు ప్రభు కృపామయుడు, పరిశుద్ధాత్ముడు. వీరు 3 మనలను ప్రేమిస్తారు, మనపై కృప చూపుతారు. అయినా మనం తండ్రి, నాయన అని పిలిచినప్పుడు మనల్ని ప్రేమిస్తున్న తండ్రితో మనం ఇలాగా ప్రార్థించాలి. ప్రార్థన. పరలోకమందున నా తండ్రి, నీతో సహవాసం కలిగి ఉండేందుకు నన్ను నీ కుటుంబంలో ఒకనిగా చేర్చుకున్నందుకు వందనములు. నాకంటే ఇతరులను ఎక్కువగా లెక్కించినట్లు సహాయం చేయుము. సంఘమనే క్రీస్తు ప్రభు శరీరాన్ని బలపరిచేందుకు, ప్రోత్సహించేందుకు నా మట్టుకు నేను బయటకు వెళ్ళేందుకు సహాయం చేయుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.